ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత కూడా పాపము చేత శోధించబడతాడు. ఇంకా నాకు శోధన ఏమి రాదండి, నేను రక్షణ పొందేశాను కాబట్టి ఐఎమ్ ఫ్రీ, టోటల్లీ ఫ్రీ, ఫుల్ వైట్ డ్రెస్ అనుకోవడానికి లేదు. పాపం ప్రతిరోజు ఏం చేస్తుంటారు, మనిషిని శోధిస్తుంది. ఎందుకు ప్రార్థన, ఎందుకు వాక్యం, ఎందుకు ఆదివారం దేవుని ముందడానికి రావాలి? రక్షణ పొందేశాను కదా ప్రభువా, నా పాపాలు క్షమించాను, 2 ఎంప్లాయీస్కుని ఇంటికి వెళ్ళిపోయి ఈ జీవితకాలం ఇంటి దగ్గర బతకకుండా ఎందుకు వస్తున్నాం మనం దేవుని దగ్గరికి అంటే, మన జీవితాలను క్రీస్తు ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అనుదినం మనం ఏం చేయబడుతూ ఉండాలా? పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు మేలైనది చెయ్యాలనే ఆశ మనలో ఉన్న శరీరము దానికి ఏమేమి చేయట్లేదు, సహకరించట్లేదు. సో దెర్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ స్పిరిట్ అండ్ యువర్ బాడీ. యువర్ ఫ్లెష్, బాడీ అనడం కన్నా ఫ్లెష్ అనే మాట అక్కడ వాడాడు. ఎందుకోసం అంటే శరీరము అనే మాట, శరీర వాంఛలు, శరీర కోరికలు ఇంకా అప్పుడప్పుడు డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఈ ఇన్నర్ స్ట్రగుల్ అందరూ ఫేస్ చేసేదే.